హే గైస్, ఛానల్ కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. అండ్ టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. సో నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇంతకీ మేము చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం. సో మేమైతే పాండిచేరి అయితే వెళ్తున్నాను. సో మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు గుంటూరు నుంచి. సో వాళ్ళు నేను చెన్నై సెంట్రల్లో పిక్ చేసుకొని కోయంబేడు బస్ స్టాండ్ నుంచి పాండిచేరికి అయితే వెళ్తాం మేము. సో ఇక్కడ ముందైతే ప్యాక్ చేసుకుంటున్నాను మొత్తం. సో అంతా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇవన్నీ నీట్గా పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోదాం. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం లగేజ్ అని పక్కన పెట్టుకొని ఇంకా నీట్గా ఫ్రెష్ అయిపోయి సో ఇంకా మాస్క్, శానిటైజర్ అవి అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ రూమ్ అయితే ఇంకా నీట్గా పెట్టేసుకొని మళ్ళీ ఇంకా 3 days ఉంటాం కదా. సో ఫస్ట్ నీట్గా పెట్టేసుకున్నాం. మనకి తెలిసిందే కదా, మొత్తం సర్దుకున్నాక కూడా మర్చిపోతాం ఏ ఒకటి. సో నేను బ్రష్ అయితే మర్చిపోయాను. సో బ్రష్ అయితే పెట్టుకోవాలి. ఇంకా అన్నీ పెట్టేసుకున్నాను. అన్నీ సర్దేసుకొని క్యాబ్ అయితే బుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ గిండి నుంచి సెంట్రల్కి వెళ్తాను లోకల్ ట్రైన్ తీసుకొని. సో ఫస్ట్ గిండికి క్యాబ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా మాస్క్, శానిటైజర్ తీసుకొని ఇంకా బయలుదేరటమే. వాళ్ళు ఆల్రెడీ చెన్నై దగ్గర దాకా వచ్చారంట. ఇంకో ½ an hourలో రీచ్ అయిపోతారు. అండ్ క్యాబ్ కూడా దాదాపు వచ్చేసింది దగ్గరికి. ఇది క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా క్యాబ్ ఎక్కి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఇవాళ వెదర్ వచ్చేసి 37-38 చూపిస్తుంది. సో 37-38 అంటే పర్లేదు, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. సో మేనేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఇంక నేను ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాను. అండ్ మళ్ళీ కోయంబేడు వెళ్ళి అక్కడి నుంచి పాండిచేరి బస్ ఎక్కాలి మేము. సో ఉంటానే ఉంటాయి అంటే పాండిచేరికి బస్సెస్ కనుక్కున్నాం. సో ఎవ్రీ 5 to 10 minutes పాండిచేరికి బస్సెస్ ఉంటానే ఉంటాయి అంటే కోయంబేడు బస్ స్టాండ్ నుంచి. సో నేను మీకు అన్ని లొకేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. బస్ స్టాండ్ అవన్నీ, కోయంబేడు బస్ స్టాండ్ కానీ ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను వాళ్ళని పికప్ చేసేసుకొని సెంట్రల్ మెట్రోకి వచ్చేసాను. సో డైరెక్ట్ మనకి ఏంటంటే మెట్రో నుంచి 30 రూపీస్ ఇస్తే డైరెక్ట్ బస్ స్టాండ్లోనే మెట్రో ఉంటుంది. బస్ స్టాండ్ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుంది. సో దాని నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ఇంకందరం మెట్రో నుంచి కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం. సో ఒకవేళ మీరు కూడా ఎవరైనా చెన్నై నుంచి పాండిచేరి వెళ్ళే వాళ్ళైతే సో చెన్నై సెంట్రల్లో దిగుతారు కదా రైల్వే స్టేషను, దాని నుంచి పక్కనే ఉంటుంది చెన్నై సెంట్రల్ మెట్రో కూడా. సో అక్కడి నుంచి కోయంబేడుకి మీరు మెట్రో టికెట్ తీసేసుకోండి. 30 రూపీస్ అంత అవుతుంది. సో మేమైతే కోయంబేడు వచ్చేసాం. సో కోయంబేడు నుంచి మనకి 2 exits ఉంటాయి. ఫస్ట్ ఎగ్జిట్ వచ్చేసి బస్ స్టాండ్ వైపు. సో మేము డైరెక్ట్గా బస్ స్టాండ్ ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాం. సో డైరెక్ట్ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళైతే కొంచెం ఇప్పుడే వచ్చారు కాబట్టి ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్ళారు. అండ్ ఇంక ఇదైతే ఇంకా డైరెక్ట్ బస్ స్టాండ్లోకి వచ్చేసాం ఇప్పుడు. సో నేను లోపలికి వెళ్ళి నీకు బస్సు టికెట్ ఎంత అవుతాయో అండ్ ఎన్ని బస్సెస్ ఉన్నాయి, ఎంతసేపటికి అవైలబుల్లో ఉంటాయి అవన్నీ కనుక్కొని మీకు చెప్తాను ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇక్కడ ఉంది కదా, ఈ బస్సు వచ్చేసి పాండిచేరి బస్సే అనమాట. సో ఇదైతే ఎక్కాము. సో టికెట్ వచ్చేసి 185 రూపీస్ అంట. అండ్ బస్సెస్ ఫ్రీక్వెంట్గానే ఉంటాయంట కోయంబేడు నుంచి. ఇంకా పైకి వెళ్ళే బస్సెస్ కూడా ఆగుతాయి అంట పాండిచేరిలో. సో టికెట్ వచ్చేసి 185 రూపీస్ పడింది ఒక్కొక్కరికి. అండ్ మనం పాండిచేరి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో సిటీ ఎంటర్ అయ్యి ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళే లోపే మాకు ½ an hour పట్టింది. సో ఇప్పుడు బస్ స్టాండ్లో అయితే దిగాం. అండ్ మేము వచ్చేసి ద హౌస్ ఆఫ్ బ్లూ మ్యాంగోస్ అనే హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. సో ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో SUV ఇన్నోవా వచ్చింది. సో 5 members మీకు కూడా ఓలా అయితే అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, మీ హోటల్ బట్టి డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోవచ్చు కాబట్టి. అండ్ ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయి నేను చెక్ ఇన్ అయ్యి మీకు హోటల్ అంతా టూర్ చేసి మీకు అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ తిరగాలని ప్లేసెస్ అంతా చెప్తాను మీకు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి. అండ్ ఇది వచ్చేసి మన హోటల్ అనమాట, ద హౌస్ ఆఫ్ బ్లూ మ్యాంగోస్. అండ్ ఇది నియర్లీ వచ్చేసి 3 daysకి మాకు 11,000 పడినట్టుంది. 3 daysకి 11,000.
అండ్ స్కూటీ రెంటల్స్ ఉంటాయి. అండ్ మనకు హోటల్ వాళ్ళే ఇస్తారు నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మనకి ఇక్కడికి తెచ్చి ఇచ్చేస్తారు. ఒక్కొక్క స్కూటీ వచ్చేసి 250 రూపీస్ పర్ డే. సో 3 స్కూటీస్ 3 days 2250 అవుతుంది. అండ్ ఇంక ఇది హోటల్ అనమాట. సో మీకు ఇదంతా చూపిస్తాను. అండ్ హోటల్ అంటే ఇది ఒక హెరిటేజ్ హౌస్ అనమాట, అంటే పాతకాలం ఇళ్ళలాగా. అండ్ మనకి ఇక్కడ డోర్స్ అన్నీ కూడా చాలా తక్కువ హైట్ ఉంటాయి అనమాట. నాకే 2-3 times తగిలింది సీలింగ్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి మనం రాగానే ఇట్లా ఇదంతా నార్మల్ హాల్ ఏరియా అనుకోవచ్చు మీరు, నార్మల్ సిట్టింగ్ ఏరియా లాగా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఉంది. సో మొత్తం వచ్చేసి 3 bedrooms అనమాట. అండ్ కింద 2 bedrooms ఉంటాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ పైన ఒక వైపు ఏమో టెర్రస్ ఉంటుంది, ఇంకో వైపు ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కావ్య బెడ్రూమ్. అంటే వాళ్ళ నేమ్ కావ్య అని పెట్టుకున్నారనమాట. సో ఈ కావ్య బెడ్రూమ్ ఒక్కదానికి ఏంటంటే మనకి బాత్రూమ్ అటాచ్డ్ ఉండదు అనమాట. సో బాత్రూమ్ సపరేట్గా ఉంటుంది అవుట్ సైడ్. అండ్ మిగిలిన 2 bedroomsకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు. అండ్ లోపల వచ్చేసి మనకు ఒక కబోర్డ్ అండ్ మిర్రర్ టైప్ కబోర్డ్. అండ్ 3 bedroomలో 3 ACs ఉంటాయి. ఐ థింక్ ఇక్కడ 6 members, ఈ మొత్తం దాంట్లో 6 members అయితే కంఫర్టబుల్గా ఉండొచ్చు. అండ్ అడ్జస్ట్ చేసుకొని షేర్ చేసుకోవడం అయితే 10 members అయితే ఉండొచ్చు. సో మనకి కిచెన్, డైనింగ్ హాల్, బ్యాక్ యార్డ్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇంకా బయటకు వస్తే మనకి మళ్ళీ ఈ మధ్యలో మనకి పైకి రూట్ స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఈ స్టెప్స్ మీదకి వెళ్తే రైట్ సైడ్ మనకి కళాంజలి బెడ్రూమ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ టెర్రస్ ఇచ్చారు. సో ఇట్లా అనమాట. మనకి ఏసీ వాటర్ కూడా వీళ్ళు పోకుండా ఈ ఏసీ వాటర్ ట్యూబ్ని మనకి ఇక్కడ ప్లాంట్స్కి పెట్టేశారు, వాటర్ వేస్ట్ అవ్వకుండా. అండ్ ఇటువైపు వచ్చేసి టెర్రస్ అని చెప్పా కదా. అండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కళాంజలి బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది కింద కావ్య కంటే ఇది కొంచెం పెద్దది అనమాట. సో కావ్య కొంచెం చిన్న బెడ్రూమ్ అండ్ మిగిలిన 2 కొంచెం పెద్ద బెడ్రూమ్స్ అనమాట. సో ఇదైతే రూమ్. ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు మనకి అటు సైడ్. అండ్ ఇక్కడ చిన్న టేబుల్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి బెడ్. సో చాలా నీట్గా అయితే ఉంది హోటల్. సో తప్పకుండా మీరు ఒకవేళ ఇక్కడ స్టే చేయాలనుకున్నా కానీ నేను మీకు ఇస్తాను, కింద లొకేషన్ లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. అండ్ airbnb.comలో అయితే బుక్ చేశారు మా ఫ్రెండ్ వచ్చేసి. సో మీరు చూడండి, ఇంకా మీకు మంచి ప్రైజెస్కే దొరుకుతుంది. అండ్ ఇక్కడ బాత్రూమ్ వచ్చేసింది. అండ్ ఇదంతా రూమ్ అనమాట. సో ఇంకో రూమ్ కూడా చూపిస్తాను నేను కిందకి వెళ్ళి. సో ఇప్పుడైతే కిందకి వచ్చాం కదా, ఇక్కడంతా బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎట్లాగో మనం చదవం కాబట్టి అవి మనకు అవసరం లేదు. అండ్ ఇటు వచ్చేసి కిచెన్ అనమాట. సో మనకి కిచెన్లో ఏంటంటే మినిమల్ యూసేజ్, అంటే సాల్ట్, షుగరు, మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, టీ పౌడర్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకా మీరు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే బయట నుంచి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని చేసుకోవచ్చు, వాళ్ళు ఏమి అనరు. అండ్ మనకి యూటెన్సిల్స్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 అయితే మనకి హౌస్ సర్వీస్ కూడా అవైలబుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు మీరు కడుగుతారు, అంటే అవన్నీ మీకు ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. సో మీరు చేసుకొని అక్కడ పెట్టేస్తే వాళ్ళే క్లీన్ చేసేసుకుంటారు మొత్తం. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం యూటెన్సిల్స్ అవన్నీ ఇచ్చారు, అంటే కావాల్సినవి కుక్కరు, గ్లాసెస్ అవన్నీ ఇచ్చారు. అండ్ మిక్సీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రిడ్జ్ అండ్ ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్ ఇచ్చారు. అండ్ బ్రెడ్ టోస్టరు, కాఫీ మిక్సర్ అండ్ టీ అండ్ మిల్క్ పౌడర్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ రివ్యూస్ అనుకుంటా, హోటల్ రివ్యూస్ అనుకుంటా. సో ఇదన్నమాట కిచెన్ ఏరియా మొత్తం. అండ్ మనకి ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే ఇంకో బెడ్రూమ్ అండ్ బ్యాక్ యార్డ్ అండ్ బ్యాక్ సిట్టింగ్ ఏరియా ఉంది. సో అదైతే నాకు చాలా నచ్చింది అనమాట. సో ప్రశాంతంగా కూర్చోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో అయితే. సో ఇప్పుడైతే అది కూడా చూపిస్తాను. అండ్ ఇటు నుంచి మొత్తం ఇక్కడ ఒక షింక్ అయితే ఇచ్చారు. అండ్ ఇటు నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో ఇందాక కావ్య బెడ్రూమ్కి ప్రైవేట్ బాత్రూమ్ ఇది. సో మనకి ఇందాక అటాచ్డ్ లేదు కాబట్టి కావ్య బెడ్రూమ్ వరకు ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ లెఫ్ట్లో ఇంకో రూమ్ ఉంది కదా, సో అదైతే క్లీన్ చేస్తున్నారు, తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సిట్టింగ్ ఏరియా అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఎండగా ఉంది కాబట్టి కష్టం. సో ఈవినింగ్ అయితే హాయి కూర్చోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ యార్డ్ అనమాట. సో ఇంకా బ్యాక్ యార్డ్ అయితే సూపర్ ఉంది అసలు, ఫుల్ ట్రీస్. అండ్ మధ్యలో మనకు ఒక రౌండ్ టేబుల్ లాగేసి చైర్స్ అన్నీ అవైలబుల్లో ఉంచారు, ఒక 5-6 మెంబర్స్ చిల్ అవడానికి. సో ఇదనమాట బ్యాక్ యార్డ్ వచ్చేసి.
అండ్ ఇంక ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇసాయోలి బెడ్రూమ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మనకి రైట్ సైడ్లో ఈ లెఫ్ట్ బెడ్ డోర్ వచ్చి లెఫ్ట్ డోర్ వచ్చేసి బాత్రూమ్. అండ్ ఇక మనకి టేబుల్ అండ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ మనకి ఎక్కడ చూసుకున్నా మనకి పాత ఫోటో ఫ్రేమ్స్ కానీ అంటే పాత ఐటమ్స్ అన్నిటిని వాళ్ళు రీమోడల్ చేసినట్టు కొంచెం పెయింట్స్ వేసి అంతా నీట్గా యూజ్ చేసి రీసైకిల్ చేసి మొత్తం నీట్గా డెకరేట్ చేశారు రూమ్ మొత్తాన్ని అయితే. సో మనకి ఇక్కడైతే ఇచ్చారు బెడ్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ కానీ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. హోటల్ అయితే చాలా బాగుంది. సో ఇటువైపు కూడా చూసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి ఇది బాత్రూమ్ అని చెప్పా కదా. సో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో బాత్రూంలో కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. అండ్ ఇది బ్యాక్ యార్డ్కి ఈ బెడ్రూమ్లోంచి సపరేట్గా డోర్ ఇచ్చారు బ్యాక్ యార్డ్లోకి, బయట నుంచి వెళ్ళకుండా. సో ఇంక ఈ బెడ్రూమ్లోంచి డైరెక్ట్ బ్యాక్ యార్డ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇంక రూమ్ అయితే ఇంక అదనమాట. సో రూమ్ టూర్ అయితే అయిపోయింది అండ్ బయటకు అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:32 అయితే అయిపోయింది. అండ్ మేము మార్నింగ్ అక్కడ బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. సో మొత్తం వచ్చి రూమ్ చెక్-ఇన్ అయ్యి అంతా చేసుకునేసరికి మాకు 1 అయిపోయింది. సో ఇప్పుడు ఫుడ్ అయితే మాకు మేనేజర్ వస్తాడు, రూమ్ మేనేజర్. సో అతను మీకు చెప్తాడు అన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది. అండ్ మనకు ఒక పేపర్ ఇస్తాడు ఇక్కడ అన్ని ఏం మంచి హోటల్స్ అని. సో ఇక్కడ సుర్గురు రెస్టారెంట్ అని ఉందన్నమాట, ప్యూర్ వెజిటేరియన్ అంట. సో ఇక్కడైతే ట్రై చేయమన్నాడు. సో ఇప్పుడు లంచ్కి అయితే ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ చూపిస్తాను మీకు ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి, ఎంత కాస్ట్ ప్రైజెస్ అనేవి. సో ఇదన్నమాట రెస్టారెంట్. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన హోటల్ రూమ్ అనేది మధ్యలో మిడిల్లో ఉందన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ రేడియస్లోనే అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇంక బయట ప్లేసెస్ అయితే అవి టూరిజం ప్లేసెస్ అయితే బయట ఎక్కువ ఉన్నాయి. సో ఇదైతే మెనూ అనమాట. సో మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, సూప్, కాంటినెంటల్, స్టార్టర్స్, ఫ్రైడ్ రైస్ అండ్ థాలీ ఉన్నాయి. నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ. సో మేమైతే ఫస్ట్ వచ్చేసి మష్రూమ్ సూప్ ఆర్డర్ చేసాం. అండ్ మష్రూమ్ సూప్ అండ్ గోబీ మంచూరియా అండ్ చిల్లీ బేబీకార్న్ ఆర్డర్ చేసాం స్టార్టర్స్ వచ్చేసి. అండ్ మెయిన్ కోర్స్లో వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసి నార్త్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేశారు. అండ్ మేము వచ్చేసి బటర్ నాన్, పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసాం. సో ఇప్పుడు మనకి సూప్ అయితే వచ్చేసింది. సో కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట, 60 రూపీస్, 70 రూపీస్, ఏదైనా కానీ 200 అంటే ఎక్కువ లేదు కాస్ట్ అనేది, ప్రైస్ అనేది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ సో ఇదైతే మష్రూమ్ సూప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోబీ మంచూరియా చెప్పాము. సో అది కూడా వచ్చేసింది. అండ్ చిల్లీ బేబీకార్న్ చెప్పాము. సో మనకి కాస్ట్ పరంగానే క్వాంటిటీ అనమాట. సో కాస్ట్ వర్త్ ఇట్టే, వేస్ట్ అయితే కాదు. టేస్ట్ కూడా బాగుంది. అండ్ టేస్ట్ చేసాం ఆల్రెడీ. అండ్ ఇప్పుడైతే మనకి ఇవాళ నెక్స్ట్ ప్లాన్స్ వచ్చేసి ఏంటంటే మేమైతే రాక్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో రాక్ బీచ్ కూడా రూమ్ నుంచి 1.5 కిలోమీటర్లోనే ఉంటుంది. సో రాక్ బీచ్కి వెళ్ళి బీచ్ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ ఫ్రెంచ్ టౌన్ ఇవన్నీ రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్రెంచ్ టౌన్ వాటికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. సో ఇదైతే చిల్లీ బేబీకార్న్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ పాండీలో ఏదో ఆశ్రమం ఉందంట. సో అక్కడ ఏంటంటే మనకి లోపల ఏదో ఫ్యూనరల్ ఉంటుంది. సో జస్ట్ అక్కడ అంతా సైలెంట్గా ఉంటుందంట. సో అక్కడికి కూడా వెళ్ళి ఆ ఆశ్రమం చూసిరామని చెప్పారు మేనేజరు. సో ఫస్ట్ ఇది అయిపోయాక మనం ఈవినింగ్ అక్కడికైతే వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ థాలీ అనమాట. సో మనకి వాళ్ళు రైస్ అనేది కొంచెం ఇచ్చారు, చపాతీస్ అనేవి అన్లిమిటెడ్ అంట. సో నార్త్ ఇండియన్ థాలీ కాబట్టి ఆబ్వియస్లీ చపాతీసే ఉంటాయి కాబట్టి. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బయట అంతా చెట్లు. అండ్ ఇది వచ్చేసి బిజినెస్ థాలీ అనమాట. సో నార్త్ ఇండియన్ థాలీ అండ్ ఇది బిజినెస్ థాలీ ఏంటంటే మనకి పూరీ, చపాతీ అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ లైట్గా సాంబార్ రైస్ కొంచెం, కర్డ్ రైస్ కొంచెం అండ్ కొంచెం బిర్యానీ ఇచ్చారు. సో అదైతే బిజినెస్ థాలీ. అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసామని చెప్పాయి కదా. సో బటర్ నాన్ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ వచ్చేసింది.
సో అన్నీ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. ఇది సుర్గురు రెస్టారెంట్ అనేది. సో దీని యొక్క లొకేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బైక్స్ అనేది కూడా తీసుకోండి తప్పకుండా. సో లేదంటే మీకు తిరగటం కష్టం అయిపోతుంది. అటు ఇటు లోకల్ ట్రాన్స్పోర్ట్లో తిరగాలంటే చాలా కష్టం అయిపోయింది. సో 1 or 2 days ఉండే వాళ్ళు అయితే బైక్స్ తప్పకుండా తీసుకోండి. అండ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం, ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీము. అండ్ ఐస్ క్రీమ్ మనకి బయట ఇక్కడ చాలా పాండీ మొత్తం కేఫ్స్ చాలా ఫేమస్ అంట. సో ఫ్రెంచ్ స్టైల్ అవన్నీ కేఫ్స్ చాలా ఉన్నాయి అని మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. సో రేపు కేఫ్స్ అనేది వెళ్తాం. అండ్ బిల్ కూడా 1800 దాకా అయింది. సో 1800 5 members మీద అంటే ఐ థింక్ వర్త్ ఇట్టే. మాకు ఫుడ్ టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సో ఇంక ఇప్పుడైతే మేము ఆ పెట్రోల్ అయితే ఫిల్ చేయించాలి ఫస్ట్. మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏమి ఇవ్వరు కాబట్టి. సో 200 అయితే కొట్టించాం. సరే చూద్దాం ఎంత పడుతుంది అనేది. 3 days తిరుగుతాం కాబట్టి. సో ఇప్పుడైతే పాండీ ఆశ్రమం అని చెప్పా కదా, సో ఆ ఆశ్రమంకి వెళ్దాం అనుకుంటున్నాం. సో లోపలైతే ఫోన్ ఎలో అయితే లేదంట ఆశ్రమంలో. సో నేను దాదాపు వీడియో అయితే తీయలేకపోవచ్చు. సో కానీ బయట నుంచి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఇదనమాట ఇది మనకు వచ్చేసి నేమ్ వచ్చేసి శ్రీ అరబిందో ఆశ్రమం అంట. అండ్ ఇక్కడ నుంచి మన లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి అయితే పంపిస్తారు. సో లోపల అందరూ అయితే మెడిటేషన్ చేస్తారు. సైలెంట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంది మొత్తం. సో ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేయమన్నారు. సో నేను వీడియో అయితే తీయలేకపోయాను లోపల. సో అక్కడికి వెళ్ళి వద్ద సమాధి ఉంది, దండం పెట్టుకొని బయటకు వచ్చేసాం అంతే. అంతకుమించి నాకేం తెలియదు. అండ్ ఈ ఏరియా అంతా ఇంకా రాక్ బీచ్ వైపు అంటే ఇటువైపు అంతా రాక్ బీచ్ వస్తుంది బ్యాక్ సైడ్. సో ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే పాండీలో ఇంక ఇదంతా ఫ్రెంచ్ స్టైల్, ఫ్రెంచ్ కాలనీ ఇవన్నీ ఉంటాయి కదా. సో బిల్డింగ్స్ అనేవి అట్లా అనమాట. సో ఫోటోషూట్స్కి చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అయితే నెక్స్ట్ బ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే రాక్ బీచ్కి వచ్చేసాం. అండ్ మీకు రాక్ బీచ్ లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట రాక్ బీచ్. అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకి సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంది. రేపు మార్నింగ్ వద్దాం, అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రశాంతంగా ఒక 1 hour ఈవినింగ్ నైట్ దాకా చిల్ అయ్యి, అండ్ ఇక్కడ మనకి బయట కేఫ్స్ అవన్నీ ఉన్నాయంట. సో అదంతా ఎక్స్ప్లోర్ చేసి ఒక మంచి హోటల్కి అయితే వెళ్దాం. సో ఇది కూడా వచ్చేసి ఒక కేఫ్ అనమాట. సో మనకి ఏంటంటే కాఫీ కానీ స్నాక్స్ కానీ ఇక్కడ మొత్తం బీచ్ వ్యూ పైన అంతా సిట్టింగ్ ఉంటుంది అవైలబుల్లో. సో అది మనకి దాదాపు దొరకకపోవచ్చు, జనాలు అయితే ఉన్నారు ఫుల్గా పైన. సో మనం ప్రశాంతంగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇక్కడ రైట్ సైడ్ షాప్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ఇంకా మేము మళ్ళీ బైక్ తీసుకొని కొంతసేపు మొత్తం రోడ్స్ అన్నీ కవర్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మనకి మంచి హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని అండ్ ఇవాళ ఈ 3 daysకి మనం ప్లాన్స్ చేసుకుందాం. సో ప్రస్తుతానికైతే బాగా దాహం వస్తుందని చెప్పి ఇక్కడ సోడా ఉంది. సో ఇదైతే తాగుదాం అనుకుంటున్నాం. సో మనకి ఇది వచ్చేసి 15 rupees కప్ అనమాట. సో ఇంక ఈ బీచ్ రోడ్ మొత్తం ఏ ఒకటి ఉంటానే ఉంటాయి, చిన్న చిన్న హోటల్స్ లాంటివి. సో ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్లాగ్ సంథింగ్ వాళ్ళకి సంబంధించింది అనమాట. సో ఇంక బయటికి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇదంతా క్రాఫ్ట్ బజార్ టైప్ అనమాట. మనకి అక్కడ రాక్ బీచ్ దగ్గర ఒక క్రాఫ్ట్ బజార్ ఉంటుంది. సో దాని లోపలికి అయితే వెళ్ళలేదు నేను. బట్ ఇక్కడ రోడ్డు మీద మొత్తం మనకి క్రాఫ్ట్ ఐటమ్స్ ఇదంతా షాపింగ్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా బాగా షాపింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. అండ్ అసలు నాకు ఈ రోడ్స్ చూసి అయితే మైండ్ పోయింది. అండ్ ఇక్కడ చూడండి కేఫ్లు, హోటల్స్, అసలు మెయిన్ చెన్నై సిటీ ఉన్నట్టు ఉంది. జనాలు కానీ ఫుల్ ట్రాఫిక్. నాకు తెలిసి అసలు టూరిస్ట్ ప్లేసే కాదనుకుంటున్నాను. అంటే ఐ మీన్ టూరిస్ట్ ప్లేసే, బట్ ఫుల్ జనాలు అయితే ఇక్కడ చాలామంది ఉంటారు అనుకుంటున్నాను నేను. ట్రాఫిక్ కానీ ఆ హోటల్స్, ఈ ప్లేసెస్ ఇవన్నీ. సో ఇప్పుడైతే మేము కంటైనర్ రెస్టారెంట్ ఇవన్నీ పబ్స్ అనమాట. సో ఇది స్పైస్ గేట్ అనే పబ్. అండ్ మనకి క్రీమ్ ఎఫైర్ అని ఐస్ క్రీమ్ షాప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇటువైపు. కేఫ్ ఎక్స్టాస్ ఇవన్నీ కవర్ చేస్తాం మేము, మీకు అన్నీ చూపిస్తాను ఈ 3 daysలో. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అండ్ ఇక్కడ మనకి పాండీలో చర్చెస్ ఫేమస్ అనమాట. సో పెద్ద పెద్ద చర్చెస్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ గుడ్ ఫ్రైడే చాలామంది జనాలు అయితే ఉన్నారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, మీకు బయట నుంచి చూపిస్తున్నాను.
అండ్ మన కంటైనర్ బాక్స్ రెస్టారెంట్ అని ఇక్కడ ఒకటి ఉంది, లేవెలో బాక్స్ రెస్టారెంట్ అని. సో ఇదేంటంటే మనకి కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్లో మనకి డిజైన్ చేశారు ఈ రెస్టారెంట్. సో ఇది ఒక కంటైనర్ కింద అండ్ పైన ఇంకో కంటైనర్ ఉంది. సో మేము మళ్ళీ అయితే పైకి వెళ్ళమన్నారు, సో పైకి వెళ్తున్నాం. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి మెయిన్ ఈ డెకరేషన్ కానీ ఈ లోపల ఇదంతా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా మీకు ఫుడ్ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అవన్నీ చూపిస్తాను అండ్ కాస్ట్ అన్ని మెన్షన్ చేస్తాను నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అన్నిటికీ రిప్లై అయితే దాదాపు ఇస్తాను. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేస్తాం. సో ఖాళీగానే ఉంది రెస్టారెంట్ అయితే, ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా. అండ్ ఇవన్నీ మెనూ అనమాట. సో స్టార్టర్స్, తండూరి ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. బార్బీక్యూ గ్రిల్ ఐటమ్స్, షవర్మా ఐటమ్స్ అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్ అండ్ బిర్యానీ, మందీస్ అవన్నీ ఉన్నాయి. సూప్, సో ఇంక సూప్ అయితే ఆర్డర్ చేయట్లేదు, మధ్యాహ్నం అయితే ఆగాం కదా. సో స్టార్టర్స్ అండ్ బిర్యానీ, మంది అయితే ఆర్డర్ చేసాం. అండ్ స్టార్టర్స్ వచ్చేసి పన్నీర్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసాం అండ్ చికెన్, డ్రాగన్ చికెన్ ఆర్డర్ చేసాం. సో ఇవి వచ్చేసి చికెన్ స్టార్టర్స్. అన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి పన్నీర్, తండూరి పన్నీర్ అనమాట. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో మనకి గ్రీన్ చట్నీ అయితే ఇచ్చారు తండూరి కాబట్టి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ డ్రాగన్ చికెన్ కూడా బాగుంది. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ మంది ఆర్డర్ చేసాం. ఇది చికెన్ మంది అనమాట. అండ్ ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసాం. చికెన్ మంది వచ్చేసి మనకి 199 పర్ ప్లేట్ అనమాట. అండ్ ఇందాక స్నాక్స్ వచ్చేసి 230 ఆర్ సంథింగ్. సో నేను మొత్తం బిల్ మీకు లాస్ట్లో చెప్తాను ఎంత అయింది అనేది. సో ఇదైతే అండ్ నాకు మంది టేస్ట్, బిర్యానీ టేస్ట్ అయితే నచ్చింది. బట్ పీస్ అనేది మనకి కొంచెం గీతో ఫ్రై చేశారు, సో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. సో ప్రాన్స్ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఇందాక ట్రై చేసాం. అండ్ ఇంకోటి అయితే చెప్పాం, ప్రాన్స్ బిర్యానీ కూడా చాలా బాగుంది ప్రాన్స్ బిర్యానీ. సో తప్పకుండా ప్రాన్స్ బిర్యానీ ట్రై చేయండి. అండ్ స్టార్టర్స్ కూడా పన్నీర్ అండ్ చికెన్, డ్రాగన్ చికెన్ ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ బిల్ వచ్చేసి 1100 అయింది. అండ్ ఇంకా మా వాళ్ళు డెజర్ట్స్ అని కాల్ చేస్తే ఇంక ఇక్కడ ఫ్రెంచ్ కేఫ్ ఒకటి ఉంది, ఫ్రెంచ్ స్టోర్ అని. సో ఇందులోకి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి చాక్లెట్స్తో తయారు చేసినవి అనమాట. సో ఇదంతా ఈటబుల్సే ఇవన్నీ, బిస్కెట్స్, చాక్లెట్స్, డిఫరెంట్ టైప్స్. సో మనకి ఇక్కడ ఇది ఏంటంటే మనకి మొత్తం ఇక్కడే బేక్ అనమాట, చేయటం అంతా లోపలే చేసి మనకి ఇక్కడ ఫ్రెష్గా ఇస్తారు, మనకి సర్వ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ టాయ్స్ కానీ ఇవన్నీ మనం అంతా చాక్లెట్తో చేసినవే, అంతా ఈటబుల్ స్టఫ్ ఇదంతా. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఫ్రెష్గా మనకు ఆ చాక్లెట్ చూస్తేనే నాకు తినాలనిపించేసింది. సో మేమైతే ఇది స్ట్రాబెరీ సంథింగ్ చీజ్ కేక్ అండ్ ఐస్ క్రీమ్ చెప్పాం, క్యారమెల్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పాను. సో ఇది వచ్చేసి మనకి 140 రూపీస్ ఇది చీజ్ కేక్. అండ్ ఇక్కడ మనకి హాట్ ఐటమ్స్ వచ్చేసి పిజ్జా స్లైసెస్, శాండ్విచెస్, పఫ్ అన్నీ ఉంటాయి అన్నమాట, హాట్ ఐటమ్స్ అన్నీ కూడా. సో హాట్ ఐటమ్స్ జోలికి అయితే వెళ్ళట్లేదు, ఇప్పుడే తినొచ్చాం కాబట్టి. సో ఐస్ క్రీమ్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ క్యారమెల్ చెప్పానని చెప్పా కదా, సో ఇవైతే అవి. సో ఇది వచ్చేసి స్కూప్ వచ్చేసి 99 రూపీస్. కాస్ట్ కొంచెం ఎక్కువే, బట్ టేస్ట్ చాలా బాగుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ అంటే మనకి ప్యూర్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, చాలా బాగుంది ఐస్ క్రీమ్ టేస్ట్. అండ్ చాకో చిప్స్ బన్ అనుకుంటే ఇది ఒకటి ఆర్డర్ చేసాం. సో ఇది ఐస్ క్రీమ్తో తినండి, చాలా బాగుంది టేస్ట్. సో ఇంకా అదైతే ఇవాళకి అక్కడ మనకి కేఫ్లో బిల్ వచ్చేసి 670 రూపీస్ అయింది. మొత్తం 5 ఐస్ క్రీమ్స్, 1 చాకో చిప్ కేక్ అండ్ చీజ్ కేక్ మొత్తం వచ్చేసి 670 రూపీస్.
అండ్ ఇప్పుడైతే హోటల్కి వచ్చేసాం. వాళ్ళకి ఇంత ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రేపటి ప్లాన్స్ రేపు ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.